హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వివేకానంద కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 40 అడుగుల 9 అంగుళాల పొడవు మరియు 24 అడుగుల వెడల్పు గల ఇంటి ప్లాన్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఫ్రెండ్స్, ఈ ఇంటి యొక్క ప్లాన్ 100% వాస్తు ప్రకారం ఇవ్వడం జరిగింది. అయితే ఇంటి చుట్టూ ఖాళీ స్థలంలోకి వచ్చేసరికి మనకి తూర్పు వైపు 3 అడుగుల 8 అంగుళాలు మరియు పడమట వైపు అడుగు 6 అంగుళాలు, అలాగే ఉత్తరం వైపు 6 అడుగుల 6 అంగుళాలు, మెట్ల నిమిత్తం 6 అడుగులు పోను బయట 6 అంగుళాలు ఎలివేషన్ గోడ వచ్చే విధంగా ఇవ్వడం జరిగింది. అలాగే దక్షిణం వైపు 3 అడుగుల ఖాళీ స్థలము ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, కాలమ్స్ విషయానికి వచ్చేసరికి 9 అంగుళాలు ఇంటూ 12 అంగుళాలు 12 కాలమ్స్ ఇవ్వడం జరిగింది. అయితే 9 అంగుళాలు ఇంటూ 15 అంగుళాలు 9 కాలమ్స్ వేసుకున్నా కూడా ఈ యొక్క ప్లేస్కు సరిపోతుంది. అయితే ఓనర్స్ ఇష్టం మేరకు 12 కాలమ్స్ 9 ఇంటూ 12 అంగుళాల కాలమ్స్ 12 ఇవ్వడం జరిగింది. ఇక కాలమ్స్ పొజిషన్స్కి వచ్చేసరికి అడుగు పొజిషన్స్ అన్నీ కూడా దక్షిణం మరియు ఉత్తరం వైపు ఇవ్వడం జరిగింది. అలాగే 9 అంగుళాల పొజిషన్స్ తూర్పు మరియు పడమటలకు ఇవ్వడం జరిగింది. మనకు మధ్యలో వచ్చేటటువంటి కాలమ్స్ సెంటర్ కాలము 9 అంగుళాల గోడలో కలిసే విధంగా ఈ విధంగా తూర్పు పడమటలకు ఇవ్వడం జరిగింది. ఈ చివర ఆ చివర 2 కాలమ్స్ కూడా తూర్పు పడమటలకు 9 అంగుళాల గోడలో కలిసే విధంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, కాలమ్స్ కొలతల విషయానికి వచ్చేసరికి దక్షిణంలో 3 అడుగులు ఖాళీ స్థలం పోను అడుగు కాలం మరియు 10 అడుగుల 9 అంగుళాలు, అటుపైన అడుగు కాలం మరియు 7 అడుగుల 2 అంగుళాలు, అటుపైన అడుగు కాలం మరియు 9 అడుగుల 4 అంగుళాలు, అటుపైన అడుగు కాలం మరియు 6 అడుగుల 6 అంగుళాలు, మొత్తం 40 అడుగుల 9 అంగుళాలు. అలాగే బిల్డింగ్ వెడల్పు విషయానికి వచ్చేసరికి తూర్పు వైపున ఖాళీ స్థలము 3 అడుగుల 8 అంగుళాలు, అటుపైన 9 అంగుళాల కాలము మరియు 8 అడుగులు, అటుపైన 9 అంగుళాల కాలము మరియు 8 అడుగుల 7 అంగుళాలు మరియు 9 అంగుళాల కాలము, అటుపైన అడుగు 6 అంగుళాల ఖాళీ స్థలము, మొత్తము 24 అడుగులు వచ్చే విధంగా ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇక రూమ్స్ విషయానికి వచ్చేసరికి అవుటర్ వాల్స్ అన్నీ కూడా మొత్తం 9 అంగుళాల వాల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇన్నర్ వాల్స్ అన్నీ కూడా 4 ఇంచ్ వాల్స్ ఇవ్వడం జరిగింది. హాల్ విషయానికి వచ్చేసరికి 18.5 పొడవు మరియు 8 అడుగుల వెడల్పు. పూజ గది 4 అడుగుల పొడవు మరియు 3 అడుగుల 8 అంగుళాల వెడల్పు. కిచెన్ రూమ్కి వచ్చేసరికి 6 అడుగుల 8 అంగుళాల వెడల్పు మరియు 8 అడుగుల పొడవు. మెయిన్ బెడ్రూమ్కి వచ్చేసరికి 11 అడుగుల పొడవు మరియు 9 అడుగుల వెడల్పు. దానికి అటాచ్ టాయిలెట్ 3 అడుగుల 9 అంగుళాల వెడల్పు మరియు 9 అడుగుల పొడవు. ఇక చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చేసరికి 10 అడుగుల 3 అంగుళాల పొడవు మరియు 9 అడుగుల వెడల్పు. దానికి అటాచ్ టాయిలెట్ 3 అడుగుల 9 అంగుళాల వెడల్పు మరియు 9 అడుగుల పొడవు ఇవ్వడం జరిగింది. డోర్స్ విషయానికి వచ్చేసరికి మెయిన్ డోర్ 1 ఉత్తరం వైపు రోడ్డు కాబట్టి మనకి ఉత్తరం వైపు ఈ యొక్క కాలం ఆనుకొని 9 అంగుళాల పిల్లర్ వేసుకొని మెయిన్ డోర్ 1 ఇవ్వడం జరిగింది. ఇక్కడ అవసరమైతే డోర్ కమ్ విండో పెట్టుకొనవచ్చును. అలాగే మెయిన్ డోర్ 2 విషయానికి వచ్చేసరికి తూర్పు వైపు ఈ యొక్క కాలం ఆనుకొని 2 అడుగులు లేదా 18 అంగుళాల పిల్లర్ వేసుకొని మెయిన్ డోర్ 2 ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా అవసరమైతే డోర్ కమ్ విండో పెట్టుకొనవచ్చును. ఇక బెడ్రూమ్ డోర్స్ విషయానికి వచ్చేసరికి ఈ యొక్క బెడ్రూమ్కి ఈశాన్యం వచ్చే విధంగా డోర్ 1, అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్కి ఈశాన్యంలో వచ్చే విధంగా డోర్ 2 ఇవ్వడం జరిగింది. ఇక మనకి కిచెన్లో దక్షిణ వైపు కూడా ఎంట్రన్స్ వచ్చే విధంగా ఇక్కడ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. మరియు పూజ గదికి ఒక డోరు. ఇక టాయిలెట్స్ విషయానికి వచ్చేసరికి ఈ యొక్క మెయిన్ బెడ్రూమ్కి అటాచ్లో ఒక డోరు, చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్లో ఒక డోరు, మొత్తం 8 గుమ్మాలు సరి సంఖ్య రావడం జరిగింది. ఫ్రెండ్స్, విండోస్ విషయానికి వచ్చేసరికి మెయిన్ డోర్ పక్కన డోర్ కమ్ విండో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా అది ఒకే సాల్తీ కింద లెక్కలోకి వస్తుంది. ఇక నార్మల్గా విండోస్ విషయానికి వచ్చేసరికి పూజ గదికి ఒక విండో ఇవ్వడం జరిగింది. ఇక
కిచెన్లో దక్షిణ వైపు విండో 2, మెయిన్ బెడ్రూమ్కి దక్షిణ వైపు 1 మరియు పడమట వైపు 1, టాయిలెట్స్కి ఒక్కొక్కటి మరియు చిల్డ్రన్ బెడ్రూమ్కి పడమట వైపు 1 మరియు ఉత్తరం వైపు మెట్ల పక్క వచ్చే విధంగా 1, మొత్తం 8 కిటికీలు సరి సంఖ్య వాస్తు ప్రకారం రావడం జరిగింది. ఫ్రెండ్స్, డోర్స్ అండ్ విండోస్ సైజెస్కి వచ్చేసరికి మనకి గుమ్మాల ఎత్తు 6 అడుగుల 6 అంగుళాలు లేదా 6 అడుగుల 9 అంగుళాలు పెట్టుకొని వచ్చిన అది మన ఇష్టం. ఇక వెడల్పు విషయానికి వచ్చేసరికి ఇక్కడ మనకి ఉత్తరం వైపు మెయిన్ డోర్ 1 పెట్టేటటువంటి గుమ్మం అవుట్ టు 3 అడుగులు 3 అంగుళాలు 1 మీటర్ అయితే సరిపోతుంది. ఎందుకంటే అందుకంటే పెద్ద గుమ్మం పెట్టినట్లయితే మనకి ఈ యొక్క గుమ్మం యొక్క కమ్మి ఈ యొక్క పూజ గది యొక్క గోడకు సరిపోయే విధంగా వచ్చేలా చూసుకోవాలి. ఇక్కడ కానీ ఈ యొక్క గుమ్మం పెద్దది పెట్టినట్లయితే పూజ గది యొక్క సైజు తగ్గిపోతుంది. ఇదే సైజు పూజ గది కట్టినట్లయితే పెద్ద గుమ్మం పెట్టినప్పుడు ఈ పూజ గది యొక్క గోడ మనకి గుమ్మం నుంచి వచ్చేటప్పుడు ఎదురుగా కనిపించడం జరుగుతుంది. అందువల్ల ఏమిటి అంటే ఇక్కడ పెట్టేటటువంటి గుమ్మం యొక్క ఈ అవుట్ సైడ్ కమ్మికి స్ట్రైట్ వచ్చే విధంగా ఈ యొక్క వాల్ వచ్చేలా పూజ గది వీలైనంత వరకు ఇదే సైజు వచ్చేలా నిర్మించుకుంటే సరిపోతుంది. ఇక మిగతా గుమ్మాల విషయానికి వచ్చేసరికి ఇది కూడా 1 మీటర్ వచ్చేలా అవుట్ టు అవుట్ 3 అడుగులు 3 అంగుళాలు మరియు ఈ యొక్క గుమ్మం 3 అడుగులు పెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఇక బెడ్రూమ్స్ విషయానికి వచ్చేసరికి 3 అడుగులు వెడల్పు సరిపోతుంది. ఇక టాయిలెట్స్ విషయానికి వచ్చేసరికి పీవీసీ డోర్సు 30 అంగుళాలు లేదా 8 అంగుళాలు వచ్చే విధంగా పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే పూజ గది కూడా 30 అంగుళాలు పెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఇక విండోస్ విషయానికి వచ్చేసరికి మనకి ఉత్తరవైపు ఎంట్రన్స్లో మెయిన్ డోర్ పక్కన డోర్ కమ్ విండో పెట్టుకోవచ్చు, లేకపోవచ్చు అది మన ఇష్టం. ఇక తూర్పు వైపు డోర్ కమ్ విండో పెట్టుకున్నట్లయితే హాల్లో కాస్త వెలుతురు వస్తుంది. ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి డోర్ కమ్ విండో 2 కాణాల కిటికీ వచ్చే విధంగా పెట్టుకుంటే బాగుంటుంది. ఇక పూజ గదికి ఒక చిన్న కిటికీ 18 అంగుళాలు × 18 అంగుళాలు వచ్చే విధంగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇక కిచెన్కి వచ్చేసరికి 3 అడుగుల వెడల్పు మరియు 2 అడుగుల 6 అంగుళాల ఎత్తు వచ్చే విధంగా కిటికీ. ఇక బెడ్రూమ్స్ విషయానికి వచ్చేసరికి 4 కిటికీలు కూడా 3 అడుగుల వెడల్పు మరియు 4 అడుగుల ఎత్తు వచ్చే విధంగా. ఇంకా టాయిలెట్స్ విషయానికి వచ్చేసరికి 2 అడుగుల వెడల్పు మరియు 18 అంగుళాల ఎత్తు వచ్చే విధంగా కిటికీలు పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, కబోర్డ్స్ విషయానికి వచ్చేసరికి మనకి హాలులో పడమట వైపు గోడకు షోకేస్ లేదా టీవీ కబోర్డ్ ఇవ్వడం జరిగింది. ఇక కిచెన్ రూమ్కి వచ్చేసరికి ఇక్కడ కూడా పడమట వైపు గోడకు ఇవ్వడం జరిగింది. బెడ్రూమ్ విషయానికి వచ్చేసరికి 11 అడుగులు పొడవు ఉంది కాబట్టి దక్షిణ వైపు నైరుతి మూలలో వచ్చే విధంగా కబోర్డ్ ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా అదేవిధంగా దక్షిణ వైపు కబోర్డ్ వచ్చే విధంగా మొత్తం సరి సంఖ్య 4 కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇక స్టెప్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఇక్కడ వదిలేటువంటి 6 అంగుళాల ఖాళీ స్థలంలో స్టెప్స్ మెట్ల నిమిత్తం 6 అడుగులు కేటాయించడం జరిగింది. అటుపైన కాస్త గ్యాప్ ఇచ్చి 4 అంగుళాల ప్రహరీ గోడ వస్తుంది. బిల్డింగ్ మరియు ప్రహరీ కలవకుండా ఎలివేషన్ వాలు వస్తుంది. ఈ యొక్క మెట్లు రోడ్డు వైపు స్టార్ట్ అయ్యి ఈ విధంగా పైకి వస్తూ బిల్డింగ్ ఆనుకొని పైకి వెళ్ళడం జరుగుతుంది. కిందకి దిగేటప్పుడు బిల్డింగ్ ఆనుకొని ఈ విధంగా వస్తూ రోడ్డు వైపు ఈశాన్య మూలకు వాస్తు ప్రకారం చేరుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మరియు మరిన్ని వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే బెల్ సింబల్ను యాక్టివేట్ చేయండి. నేను పెట్టేటటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.